తొలి వెలుగు ప్రతినిధి, తొలి వెలుగు స్టాపర్గా, సీనియర్ జర్నలిస్ట్గా యోగిరెడ్డి మాత్రము తొలి వెలుగులో పనిచేస్తున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక అతను ఆత్మహత్య చేసుకోగా మరి అతను కూతుర్ను కూడా ఆత్మహత్య చేసి కూడా ఉరేసుకొని మాత్రము ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా నది సెంటర్ ఏకశిల పార్కు దగ్గర నివాసం ఉంటున్న ఆయన నివాస గదిలో కూడా ఇవాళ యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతనికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి, ఆర్థిక ఇబ్బందులు తాళలేకనే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి తొలి వెలుగు ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా యోగిరెడ్డి పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన కుటుంబాన్ని వెంటనే తక్షణమే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా యోగిరెడ్డి కూతురు కూడా నివాళులర్పించాలని చెప్పి కూడా ఉమ్మడి నర్సంపేట నుంచి కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పుడు అట్లాగే కూడా నర్సంపేట డివిజన్లో పనిచేస్తున్న జర్నలిస్టులంతా కూడా అమరవీళ్ళ స్తూపం దగ్గర కూడా యోగిరెడ్డి కూతురుకు కూడా ఇవాళ పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అమరహై యోగిరెడ్డి, అమరహై యోగిరెడ్డి. ఆదిత్యరెడ్డి గారి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ఇది జర్నలిస్టు ఒక అది తీరని లోటు. వరంగల్ జిల్లాలోనే సీనియర్ జర్నలిస్ట్ తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్గా ఉండి రిపోర్టర్గా చేసుకుంటూ తన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తనతో పాటు నేను చస్తే నా బిడ్డ ఇబ్బందులు పడతానే ఉద్దేశంతో తన బిడ్డను కూడా చంపి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఈ తీరని లోటు. ఆయన ఆత్మహత్యకు వాళ్ళ కుటుంబానికి బాగా సానుభూతి, వాళ్ళ కుటుంబం ఆత్మశాంతి కూడాలని వాళ్ళకు నర్సంపేట డివిజన్ తరఫున ప్రత్యేక ఆత్మశాంతి కూడా ప్రభుత్వం పాటిస్తున్నాం. ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని సందర్భంగా కోరుతున్నాం.